లోక్సభ ఎన్నికల ప్రక్రియ కొనసాగుతుంది. ఇప్పటి వరకు 6 విడతల ఎన్నికలు ముగిశాయి. ఇక చివరి 7వ విడత ఎన్నికలు జరగాల్సి ఉంది. జూన్ 1న 7వ విడత పోలింగ్ జరుగుతుంది. తగినంత భద్రతా బలగాలు లేకపోవడంతో మన దేశంలో విడతల వారీగా ఎన్నికలు నిర్వహిస్తున్నారు. కాగా ఈ ఎన్నికల్లో ప్రధానంగా ఎన్డీఏ, ఇండియా కూటముల మధ్య తీవ్ర పోరు నెలకొంది. భారత ఎన్నికల వ్యవస్థ బ్రిటన్ వెస్ట్ మినిస్టర్ మోడల్ ఆధారంగా రూపొందింది. లోక్సభకు జరుగుతున్న ఎన్నికలు ప్రధానంగా 2 కూటముల మధ్య పోటీగా నడుస్తున్నాయి. ఒకవైపు బీజేపీ నాయకత్వాన గల ఎన్డీఏ కూటమి, మరోవైపు కాంగ్రెస్ ఆధ్వర్యంలోని ఇండియా కూటమి ఉన్నాయి. ఇండియా కూటమిలో హస్తం పార్టీతో పాటు వామపక్ష పార్టీలు, లాలూ ప్రసాద్ యాదవ్ నాయకత్వంలోని రాష్ట్రీయ జనతాదళ్, అఖిలేష్ యాదవ్ నాయకత్వంలోని సమాజ్వాదీ పార్టీ, ఎంకే స్టాలిన్ నాయకత్వంలోని డీఎంకే, హేమంత్ సోరెన్ నాయకత్వంలోని జార్ఖండ్ ముక్తి మోర్చా, ఉద్దవ్ ఠాక్రే వర్గానికి చెందిన శివసేన, శరద్ పవార్ నాయకత్వంలోని నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ, కేజ్రీవాల్ నాయకత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీ సహా మరికొన్ని పార్టీలున్నాయి. లోక్సభ సీట్ల లెక్క ప్రకారం చూస్తే ఉత్తరప్రదేశ్లో అత్యధికంగా 80 నియోజకవర్గాలున్నాయి. ఉత్తరప్రదేశ్ తర్వాత మహారాష్ట్రలో ఎక్కువ సీట్లు 48 ఉన్నాయి. ఆ తర్వాత పశ్చిమ బెంగాల్లో 42, బీహార్లో 40, తమిళనాడులో 39, కర్ణాటకలో 28 సీట్లున్నాయి. రాజ్యాంగంలోని ఆర్టికల్ 83 ప్రకారం ప్రతి 5 ఏళ్లకోసారి లోక్సభ ఎన్నికలు నిర్వహించాల్సి ఉంటుంది. ప్రస్తుతం లోక్సభ నియోజకవర్గాల సంఖ్య 545. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని 543 నియోజకవర్గాలకు సాధారణ ఎన్నికలు నిర్వహిస్తారు. కాగా ఆంగ్లో ఇండియన్ కమ్యూనిటీ నుంచి 2 లోక్సభకు రాష్ట్రపతి నామినేట్ చేస్తారు. మొత్తం 543 నియోజకవర్గాల్లో 131 సీట్లను రిజర్వ్ చేశారు. వీటిలో 84 నియోజకవర్గాలను షెడ్యూల్ కులాలకు, 47 నియోజకవర్గాలను షెడ్యూల్ తెగలకు రిజర్వ్ చేశారు. కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి ఏ రాజకీయ పార్టీకైనా అవసరమైన మ్యాజిక్ ఫిగర్ 272 సీట్లు. అయితే ఏ ఒక్క పార్టీకి 272 సీట్లు రాకపోతే ఇతర పార్టీలతో కలిసి కూటమి ఏర్పాటు చేసుకోవచ్చు. లోక్సభలో ప్రతిపక్ష హోదా పొందడానికి మొత్తం పార్లమెంట్ సీట్లలో 10% అవసరం. అంటే కనీసం 55 సీట్లు అవసరం. 2014 లోక్సభ ఎన్నికల్లో ప్రతిపక్షంగా ఉన్న కాంగ్రెస్ పార్టీకి కేవలం 44 సీట్లొచ్చాయి. అయితే 2019లోనూ 55 సీట్లు తెచ్చుకోలేకపోయింది కాంగ్రెస్ పార్టీ. అయితే 2014 కంటే హస్తం పార్టీకి ఎక్కువ సీట్లొచ్చాయి. భారత ప్రజాస్వామ్య వ్యవస్థ బ్రిటిష్ వెస్ట్ మినిస్టర్ మోడల్ ఆధారంగా రూపొందింది. బ్రిటన్లో ఒక్కరోజే ఎన్నికలు జరుగుతాయి. పోలింగ్ జరిగిన రోజు రాత్రే కౌంటింగ్ జరుగుతుంది. మరుసటి రోజు ఉదయానికి ఎన్నికల ఫలితాలొచ్చేస్తాయి. అయితే మన దేశంలో పరిస్థితులు వేరేగా ఉన్నాయి. పోలింగ్ నిర్వహణకు పెద్ద ఎత్తున భద్రతా బలగాలు అవసరమవుతాయి. దీంతో దేశవ్యాప్తంగా ఒకే రోజు ఎన్నికలు నిర్వహించడానికి అవసరమైన భద్రతా బలగాలు మన దగ్గర లేవు. దీంతో దశల వారీగా ఎన్నికలు నిర్వహిస్తారు. ఇందుకు అనుగుణంగా ప్రస్తుత లోక్సభ ఎన్నికలను 7 దశల్లో నిర్వహిస్తున్నారు. ఇప్పటికే 6 దశల ఎన్నికలు ముగిశాయి. ఇక 7వ విడత పోలింగ్ ను జూన్ 1వ తేదీన నిర్వహిస్తారు. జూన్ 4వ తేదీన ఫలితాలు ప్రకటిస్తారు. అంతేకాదు ప్రతి దశ ఓటింగ్ తర్వాత ఓట్ల లెక్కింపు ప్రక్రియ ముగిసే వరకు ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలను భద్రపరచాల్సి ఉంటుంది. గతంలో బ్యాలెట్ పేపర్లతో పోలింగ్ నిర్వహించేవారు. కొంతకాలం కిందట బ్యాలెట్ పేపర్ల విధానానికి ఎండ్ కార్డ్ వేసింది ఎన్నికల సంఘం. ప్రస్తుతం ఈవీఎంల ఆధారంగానే ఎన్నికలు నిర్వహిస్తున్నారు. మన దేశంలో పౌరులకున్న ఒక వెసులుబాటు పోస్టల్ బ్యాలెట్.
పోలింగ్ కేంద్రానికి వెళ్లకుండా ఇంట్లోనే ఓటు వేసే ప్రక్రియని పోస్టల్ బ్యాలెట్ అంటారు. పోస్టల్ ఓటింగ్ ను ఆబ్సెంటీ ఓటింగ్ అని కూడా పిలుస్తారు. పోస్టల్ బ్యాలెట్ల అర్హతా ప్రమాణాలు ఒక్కోసారి మారుతూ ఉంటాయి. అయితే కొన్ని వర్గాలకు పోస్టల్ బ్యాలెట్ అర్హత ఇచ్చింది కేంద్ర ఎన్నికల సంఘం. సాయుధ బలగాలు, పారామిలిటరీ బలగాలు, ఇతర ప్రభుత్వ ఉద్యోగులు తమ సొంత నియోజకవర్గాలకు దూరంగా ఉంటారు. దీంతో స్వస్థలాలలో ఓటు హక్కు వినియోగించుకోలేరు. ఈ కారణంతో ఈ వర్గాలకు పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం కల్పించారు. అనారోగ్యం కారణంగా కొంతమంది సొంత నియోజకవర్గాలకు దూరంగా ఉంటారు. దీంతో పోలింగ్ కేంద్రాలకు వెళ్లి ఓటు వేయలేరు. ఈ కారణంతో వీరికి పోస్టల్ బ్యాలెట్ అనుమతి లభించింది. అనేక మంది ప్రభుత్వ ఉద్యోగులకు ఎన్నికల డ్యూటీలుంటాయి. దీంతో సొంత గ్రామం లేదా పట్టణంలో పోలింగ్ కేంద్రానికి వెళ్లి ఓటు వేయలేరు. వీరికి కూడా పోస్టల్ బ్యాలెట్ సౌకర్యం కల్పించారు. అలాగే ఎన్నికల సమయంలో ప్రివెంటివ్ కస్టడీ ఆదేశాల ప్రకారం నిర్బంధానికి గురైన వ్యక్తులకు వారున్న ప్రదేశం నుంచే పోస్టల్ బ్యాలెట్ విధానాన్ని ఉపయోగించుకునే వీలు కల్పించారు. అర్హత కలిగిన ఓటర్లు వ్యక్తిగతంగా ఓటు వేయలేకపోయినప్పటికీ వారు ఓటు హక్కును ఉపయోగించుకోవడంలో పోస్టల్ బ్యాలెట్లు కీలక పాత్ర పోషిస్తాయి. దీనివల్ల ప్రజాస్వామ్యంలో అన్ని వర్గాలకు ప్రాతినిధ్యం కల్పించినట్లవుతుంది. అలాగే ఈ ఎన్నికల్లో తొలిసారిగా జర్నలిస్టులతో సహా 12 ఇతర విభాగాలకు చెందిన ఉద్యోగులకు కేంద్ర ఎన్నికల సంఘం పోస్టల్ బ్యాలెట్ సౌకర్యం కల్పించింది. వీరిలో అగ్నిమాపక సిబ్బంది, రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఉద్యోగులు కూడా ఉన్నారు.